దారి మార్గం ఏర్పాట్లు కూడా చెయ్యి అని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేస్తే భక్తుడు చేసినటువంటి ప్రార్థన దేవాది దేవుడు ఆలకించి ఆ రాజు గారికి ఏమండి కనికరం కలిగించి దయ కలిగించి నెహెమ్యాకి కావలసినటువంటి ఏర్పాట్లు చేసినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని హస్తం కృప చూపుచున్న దేవుడు ఉచితంగానే ఇవన్నీ మరి ఏమన్నా డబ్బులు ఇచ్చిండా నెహెమ్యా? కృప అంటే ఉచితం, దేవుడి దగ్గర నుంచి వచ్చేది కృప. ఆ కృప కోసం మనం కనిపెట్టుకోవాలి తప్ప దేవుని దగ్గర అయ్యా 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 అని బ్రతిమలాడుకుంటే దేవుని కృప వస్తుంది. ఆ కృప మనల్ని వర్ధిల్ల చేస్తుంది, ఆ కృప మనల్ని ఆదరిస్తుంది, ఆ కృప మనల్ని ధైర్యపరుస్తుంది, ఆ కృప మనల్ని నిత్య జీవంలోనికి ప్రవేశపెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు భక్తుడు? నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకిదులను అప్పగించి, రాజుగారు ఇచ్చినటువంటి పత్రాలు వాళ్ళకి అధికారులకు అప్పగిస్తే వాళ్ళు ఏమి అనలేని చేర్చుకున్నారు. ఆ దేశంలో చేర్చుకున్నారు, అప్పగించారు. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించును. ఒక్కడిని పంపించలా, గుర్రాలని సేనాధిపతుల్ని తోడుగా పంపించి అధికారపూర్వకంగా లెటర్ రాసిచ్చి ఏమండి ఆ ఇంటికి కావాల్సినటువంటి ఆ దూలాలు కానీ వాటికి అక్కడ దేశంలో ఉన్నటువంటి ఆశాపుకు ఆజ్ఞ ఇచ్చి అధికారపూర్వకంగా పంపించాడు. మనం కూడా మన జీవితాల్లో తత్తలతనంగా చిల్లరతనంగా లేకుండా దేవుని సన్నిధానంలో దేవుని ప్రతి ఒక్క విషయంలో దేవుని దయ కోసం ఏ మనుష్యుడైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాడో, ఏ మనుషుల వల్లనైతే మనకి ఆటంకం జరుగుతుందో, ఏ మనుషుల ద్వారా అయితే మనకి అవమానం జరుగుతుందో ఆ మనిషి మీద ఉన్నటువంటి కఠినమైన హృదయం మాన్పించు ప్రభువా. ఆ మనిషి మీద ఉన్నటువంటి కఠినమైన హృదయం మాన్పించి నా మీద ఆ మనిషికి దయ కలుగులుగా అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేసే కొట్టేవాడు కూడా వచ్చేసి దండం పెట్టి, కొట్టేవాడు తిట్టేవాడు కూడా వచ్చి దండం పెట్టి అయ్యా నీ దేవుడు నిజమైన దేవుడు అయ్యా అని చెప్పేసి కాళ్ళ మీద పడతాడు. ఇది దేవుడు చేసే ఏమండి దేవుడు చేసే పని. మనం ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేసే చాలు. ఈయన విశ్వాసంతో ప్రార్థన చేశాడు, దేవుడి దయ పొందుకున్నాడు, రాజుగారు దయ పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, అయిపోయింది. రాజుగారు వచ్చాడు, బంటులతో పంపించాడు, అన్ని అయిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి మరలా ఇబ్బంది కలిగింది. 2వ అధ్యాయము 10వ వచనం. హోరోనీయుడైన సన్బాల్టును దాసులను ఇశ్రాయేలుకు క్షేమం కలుగజేయ ఒకడు వచ్చిన విని బహుగా దుఃఖపడిరి. వీళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే మనము నవ్వుతూ ఉన్నాము, చేస్తా ఉన్నాము. వీళ్ళని ఇబ్బంది నుంచి, బాధల నుంచి, వేదన నుంచి సంతోషపరచడానికి ఒక మనిషి వచ్చాడు రా అని చెప్పేసి బాధపడిపోతున్నారు. కొంతమంది ఆదరించే మనిషి వచ్చినప్పుడు పక్కన ఉన్నటువంటి వాడు అసలు పడేవాడు ఏం చేస్తాడు? వాడు బాధపడతాడు. ఎందుకు బాధపడతాడు? వాడు బాగుపడిపోతే బాగుండదు, వాడు చెడిపోవాలని చెప్పేసి బాగు చేసేవాడు వచ్చాడే అని చెప్పేసి బాధ కలుగుతుంది. వాళ్ళు బాధగా పడుతున్నారని చెప్పి బాధపడట్లా, బాగు చేసేవాడు వచ్చాడని బాధపడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? బాగు చేసేవాడు వచ్చాడని చెప్పేసి, వాళ్ళకు క్షేమం కలుగు చేసేవాడు వచ్చాడని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళను కూడా గమనించాలి. అట్లాంటి కూడా ఉంటారు. తిక్కలతనంగా ఉండకూడదు, ఎరితనంగా ఉండకూడదు. ఒక ఇంటిని బాగు చేసేటప్పుడు పక్కింటోడు ఎలా ఉన్నాడని గమనించాలి. పక్కింటోడు కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా వాడిని దర్శించయ్యా, నా మీద అటాక్ చేయకుండా వాళ్ళ మనసు మార్చయ్యా అని చెప్పేసి వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు కృపణించి పక్కింటోని బాగు చేస్తాడు, నువ్వు బాగు చేసే మనిషిని బాగు చేస్తాడు, కుటుంబాన్ని బాగు చేస్తాడు, అందరూ ఆశీర్వాదకరంగా ఉంటారు. సాతాడు చోటు లేకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి లేఖనం సెలవిస్తుంది, భక్తులను బట్టి మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటిది ఏది లేదు. భక్తులు ఏ విధంగా వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించారు, ఏ విధంగా ముగించారు మనం చూసుకొని వారి జీవితాలు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయో గమనిస్తూ మనము దేవుని వైపు చూస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ భయభక్తులతో మనం ఉంటే
దేవాతి దేవుడు కృపణిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దయ ఉంటుంది, మనుషుల దయ ఉంటుంది. దేవుడు వాక్యము దీవించును గాక, ఆశీర్వదించును గాక. విశ్వాస సహితమైన ప్రార్థన మనము కలిగి ఉందుము గాక. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.